జూన్ 1, 2024 సాయంత్రం 6:30 ప్రాంతంలో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయండి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో కావచ్చు, ఎంపీ స్థానాలు కావచ్చు, ఏ సర్వేలు ఎక్కువ మెజారిటీ ఏ పార్టీకి తెలియజేసాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. కేకే సర్వే వచ్చేసి కూటమికి 141 స్థానాలు ఇచ్చింది. పైనీర్ సర్వే 144 స్థానాలు ఇచ్చింది. రైజ్ పొలిటికల్ రీసెర్చ్ 92 to 99 స్థానాలు ఇచ్చింది కూటమికి. చాణక్య కూటమికి 114 నుంచి 125 ఇచ్చింది. ఆరా సర్వే ఒకటి వైసీపీకి 94 to 104, టీడీపీకి 71 to 81 ఇచ్చింది. 200 సర్వేలేమో టీడీపీకి మెజార్టీ చూపించినాయి, 100 సర్వేలేమో వైసీపీకి మెజార్టీ చూపించినాయి. నేను ఎక్కువగా టీడీపీ కూటమి గెలుస్తుందని భావిస్తున్నాను. టీడీపీ కూటమికి 125 నుంచి 135 స్థానాలు వస్తాయని, అదేవిధంగా పార్లమెంట్లో 16 నుంచి 18 స్థానాలు కూటమికి వస్తాయని భావిస్తున్నాను. దీనికి గల కారణాలు అనేకమైనవి ఉన్నాయి. జగన్ అధికారం చేపట్టడంలోనే కూల్చివేతలతోటి ప్రభుత్వాన్ని కొనసాగించాడు. ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత పెంచుకున్నాడు, వ్యాపారస్తుల్లో వ్యతిరేకత పెంచుకున్నాడు, మహిళల్లో వ్యతిరేకత పెంచుకున్నాడు. అతను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాడు. డబల్ రేట్లో ఇసుకుని అమ్మాడు. దాంట్లో భవన నిర్మాణ కార్మికులు చాలా మంది ఇబ్బంది పడ్డారు పనులు దొరక్క. మహిళలకు ఇచ్చిన హామీని తొంగలో దొక్కాడు. రాజధానిని అమరావతిలో ప్రతిపక్షంలో ఉండగా రాజధానిని అమరావతిలో ఉంచుతానని మాటిచ్చి అధికారం చేపట్టడంలోనే 3 రాజధానుల నాటకాన్ని తెరదీసి అమరావతి రాజధాని కొలాప్స్ చేశాడు. పోలవరం తెలుగుదేశం గవర్నమెంట్లో 80% జరిగితే వైసీపీ గవర్నమెంట్లో కనీసం 5% కూడా పూర్తి చేయలేకపోయాడు. అన్నమయ్య ప్రాజెక్టుకు గేట్లు కొట్టబోతే గేట్లు పెట్టలేకపోయాడు. గొల్లకొమ్మ ప్రాజెక్టుకు గేట్లు కొట్టబోతే గేట్లు పెట్టలేకపోయాడు. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, నోటర్స్ కానీ అనేక మంది వ్యతిరేకించారు. కూటమిలో ఇచ్చిన మేనిఫెస్టోలు లేడీస్ని బాగా ఆకర్షించాయి. గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, 18 సంవత్సరాల నుంచి నుండి 59 సంవత్సరాల వాళ్ళకి నెలకు 1500 కానీ, వృద్ధులకి పెన్షన్ 4000 కానీ, ఇవన్నీ కూటమిలో మేనిఫెస్టో మొత్తం ప్రజల్లోకి వెళ్ళిపోయి ఈ మొత్తం కూటమి భారీ ఎత్తున మెజార్టీతోటి రేపు గెలవబోతుంది. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు నోటర్లో ఉన్న వ్యక్తులు చాలా మందికి నచ్చలేదు. వ్యాపారస్తుని చాలా దెబ్బతీశాడు. ఆ విధంగా అందరిని వ్యతిరేకత చేసుకుని ప్రభుత్వం వైఫల్యాలు చాలా ఉండి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే టోటల్గా వైసీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలో కూర్చోబోతుంది. కూటమి గవర్నమెంట్ అధికారం చేపట్టబోతుంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడ్డప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశాన్ని పూర్తిగా మద్దతు ఇస్తూ కూటమిని ఏర్పాటు చేసుకుందామని ప్రకటించాడు. ఆ ప్రకటనే తెలుగుదేశం కూటమిని గెలిపిస్తుందని నేను మనసావాచి భావిస్తున్నాను.